ఏపీలో సార్వత్రిక సమరంలోని తొలి ఘట్టం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. తొలి రోజు మంగళగిరిలో నారా లోకేష్ తరపున కూటమి నేతలు, విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి, నరసరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలతో పాటు పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక రేపు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేయనున్నారు. అలాగే ఈ నెల 24న పులివెందులలో సీఎం జగన్, ఈ నెల 22న రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు రాజమండ్రిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్ వేయనున్నారు. అభ్యర్థుల నామినేషన్ వేసిన మరుక్షణం నుంచి ఎన్నికల ఖర్చు ప్రారంభమవుతుంది. అయితే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తుంటే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ పరిశీలకులు రాష్ట్రానికి చేరుకున్నారు. అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి నుండి తెలుసుకుందాం. శ్రీహరి, ఇప్పటికే నామినేషన్లకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైనట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఎన్నికల అధికారులు ఏం చెప్తా ఉన్నారు? నామినేషన్లకు సంబంధించి కానీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కానీ ఏంటి వివరాలు? నవీన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా మనకు డేట్స్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇవాల్టి నుంచి కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి మనకు ఏదైతే నామినేషన్ల ఘట్టం కూడా మొదలైంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబోతున్నారు. దీంతో ఇప్పటికే దాదాపుగా ఇవాళ అటు అధికార పార్టీ సంబంధించి కావచ్చు, లేదా కూటమి సంబంధించి, లేదా కొంతమంది ముఖ్యులు అటు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తున్నారు. వీరు కూడా దాదాపు ఒక 50 మంది క్యాండిడేట్లు ఇవాళ నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. కొందరు అట్టహాసంగా నామినేషన్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఇవాళ ముహూర్తం ప్రకారం సర్వసాధారణంగా నామినేషన్ దాఖలు చేసి మరొకసారి ప్రోగ్రాం పెట్టుకునేందుకు కొంతమంది ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున ఆమె సతీమణి కుప్పంలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం కుప్పానికి చేరుకుని రేపు నామినేషన్ వేస్తారు. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తరపున మంగళగిరిలో నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి, భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. అలానే ముఖ్యమైనటువంటి అలానే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె పోటీ చేస్తుంది. ఆమె కూడా నామినేషన్ వేసేదానికి షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. ఈ విధంగా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నటువంటి వారందరూ కూడా ఇప్పటికే ముహూర్తం కావచ్చు, వారి పేరు బలం కావచ్చు, అన్నిటిని చూసుకుని నామినేషన్లు వేయబోతున్నారు. సో పురంధరేశ్వరి రాజమండ్రిలో నామినేషన్ వేయబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 24న పులివెందుల అసెంబ్లీ స్థానానికి సంబంధించి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 22న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా లోక్సభ స్థానం రాజంపేటకు పోటీ చేస్తున్నారు. ఆయన కూడా నామినేషన్లు వేస్తున్నారు. సో ఇప్పటికే పోలింగ్ కావచ్చు, ఎలక్షన్ సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేసిన అధికార యంత్రాంగం జిల్లాల వారీగా లోక్సభ స్థానానికి కలెక్టరేట్లు, అలానే మిగిలినటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆర్ఓ కేంద్రాల్లో కూడా ఇవి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా ఈ యొక్క నామినేషన్ల వ్యవహారం సాగుతోంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ పార్టీలు నామినేషన్లు వేసేందుకు సన్నిద్ధమయ్యాయి, ప్రధాన అభ్యర్థులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు, ఈసారి ఏ విధంగా నేరుగా వారే దాఖలు చేయబోతున్నారా, వారి తరపున మరొకరు దాఖలు చేయబోతున్నారా, ఏ రకంగా ఈ వ్యవహారం ఉండబోతుందో కూడా చూద్దాం. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మొత్తం ఏపీ స్టేట్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఉత్తరాంధ్ర సంబంధించి కూడా ఇక్కడ ముఖ్య నేతలు కూడా పోటీ చేస్తున్నటువంటి స్థానం, ఇవాళ కూడా ప్రముఖులు కొందరు పోటీ చేసేందుకు నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి అప్డేట్స్ మా నాయుడు అందిస్తారు. అలానే రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి, తిరుపతి కేంద్రంగా కూడా ప్రముఖులు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో జితేంద్ర మనతో పాటు తిరుపతి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, చెప్పండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా మనం చూసాం, అంటే 4వ దశలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇవాటి నుంచి ఈ యొక్క కోలాహలం పెరిగినటువంటి పరిస్థితి. నామినేషన్లకు సంబంధించినటువంటి విషయంలో పార్టీలు కావచ్చు, అభ్యర్థులు ఏ రకంగా సన్నిద్ధమయ్యారు, ఎవరెవరు ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు, ప్రముఖుల నామినేషన్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎలా ఉంది?
శ్రీహరి ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల ఘట్టం ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఏపీ గెజిట్లో వెల్లడించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నామినేషన్ల కార్యక్రమంలో ఈరోజు తొలి రోజు ఆంధ్రప్రదేశ్లో తొలి నామినేషను ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం నుంచి దాఖలైంది. ఉరవకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేసినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పేర్కొన్నారు. అదేవిధంగా దీంతో పాటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, మంగళగిరి నియోజకవర్గంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు బీజేపీ టీడీపీ ఎంపీ అభ్యర్థి, టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థి ఆయన నామినేషన్ దాఖలైంది. అదేవిధంగా చాలా మంది ముహూర్త బలాలు బాగున్నాయని చెప్పి గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, అదేవిధంగా కృష్ణా జిల్లాలో జగ్గైపేట నుంచి శ్రీరామ్ తాతయ్య వీళ్ళంతా కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆ తర్వాత వాళ్ళు మరో ముహూర్తం చూసుకొని భారీ ర్యాలీతో వెళ్లబోతూ ఉన్నారు. ఇక రాజమండ్రిలో దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థి ఆమె రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23 లేదా 24 తేదీల్లో మంచి ముహూర్తం చూసుకొని 2 రోజులు ఆయన పేరు బలం ముహూర్త బలం బట్టి బాగుందని చెప్తున్నారు. అయితే ఏ రోజు మంచి ముహూర్తం ఉందో చూసుకొని ఈ నెల 23 లేదా 24 తేదీల్లో ఆయన నామినేషన్ వేయబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24వ తేదీన పులివెందుల్లో నామినేషన్ వేయబోతున్నారు. ఆయన బస్సు యాత్ర ముగించుకొని నేరుగా పులివెందులు వెళ్లి కడపకు వెళ్లి అక్కడి నుంచి పులివెందుల్లో 24వ తేదీన నామినేషన్ వేయబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. అయితే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో మొదటి నామినేషన్ అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ కూటమి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా మిగతా నామినేషన్లు కూడా దాఖలవుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు సమయం ఉంది. అయితే నామినేషన్ల సందర్భంగా కూడా అభ్యర్థి నామినేషన్ వేసిన మరుక్షణం నుంచే ఎన్నికల ఖర్చు తర్వాత ఎన్నికల నిబంధనావళి వర్తిస్తుంది అని చెప్పి కూడా ఈరోజు సీఈఓ ప్రకటించారు. అదేవిధంగా నామినేషన్లకు సంబంధించి కేవలం 3 వాహనాలను మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు పంపిస్తామని, మిగతా నామినేషన్ వేసే సమయంలో కేవలం 4 మాత్రమే ఉండాలి అని కూడా తప్పనిసరి నిబంధన అని పెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద రికార్డ్ అవుతుంది. ఇక దీంతో పాటు ఎంపీ అభ్యర్థులు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్లను జిల్లా కలెక్టర్ స్వీకరిస్తున్నారు. 1 కంటే ఎక్కువ నియోజకవర్గాలు ఉంటే జాయింట్ కలెక్టర్ ఇంకో నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉంటున్నారు. హెడ్ క్వార్టర్స్ లో ఉండే అధికారి హెడ్ క్వార్టర్స్ ఉన్న ఏదైతే లోక్సభ నియోజకవర్గం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంది, విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టర్ ఢిల్లీరావు ఆయన ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా గుంటూరుకైతే గుంటూరులో అక్కడ వేణుగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇలా ఎవరైతే జిల్లా కలెక్టర్లు ఉన్నారో వాళ్ళు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే 26 జిల్లాల్లో 26 జిల్లాలు ఉండటం, 25 లోక్సభ నియోజకవర్గాలు ఉండటంతో ఈ 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు కూడా అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే ఏర్పాటు చేశారు. అందువలన వాళ్ళంతా కూడా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు ఆ హెడ్ క్వార్టర్లకి వెళ్లి అక్కడ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. వారితో పాటు ఎవరైతే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో నారా లోకేష్ తరఫున ఆ పార్టీ నేతలు నామినేషన్ పత్రాలను అందించబోతున్నారు. అదేవిధంగా మరికొందరు అభ్యర్థులు రేపు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి మేడం ఆమె కూడా రేపు నామినేషన్ పత్రాలను అక్కడ మధ్యాహ్నం 1:27 అందించబోతున్నారు. ఇలా ఎవరైతే నామినేషన్ పత్రాలు వాళ్ళు స్వయంగా వెళ్లి వేయలేరో వాళ్ళ తరపున వాళ్ళ బంధువులు లేదా సతీమణి లేకపోతే ఇతర బంధువులు కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ప్రత్యక్షంగా కావచ్చు వారి తరపున కూడా నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.